అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు హీరో సర్వానంద్ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, వీళ్ళంతా సెలబ్రిటీస్ కదా. సో వీళ్ళ గురించి మనం డిస్కస్ చేసుకుంటే మీకు కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది. ఇతను 6th March 1985లో పుట్టారు. ఇతను బర్త్ నంబర్ 6, డిస్ట్ నంబర్ 5. సో బర్త్ నంబర్ 6 ఉండడం వల్ల శుక్రుడు దీవెనలు, సకల సుఖాలు అనుభవించాలి, డబ్బు బాగా సంపాదించాలి, పేరు బాగా రావాలి. అండ్ డిస్ట్ని 5 అంటే మాటకారి, మాయ చేస్తాడు, అందరినీ మెస్మరైజ్ చేస్తాడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు, బాధ పెట్టడు, అతని పని అతను చేసుకుంటాడు. ఇది 6/5. ఇక్కడ ఈ 6/5లో ఎవరున్నా పేరులో వైబ్రేషన్స్ బాగుంటే అద్భుతాలు సృష్టిస్తారు. ఇక్కడ సర్వానంద్ పేరులో ఏమైందంటే ఈయన పుట్టిందేమో 6, సర్వానంద్ పేరులో లెటర్స్ ఏమో 10 అంటే 1 అంటే సూర్య భగవానుడు. ఈ 1కి 6కి పడదు. 1కి 6 పడకపోవడం వల్ల ఏంటంటే నేల మీద వేసి తోసేయదు, కనీసం 100 ఫ్లోర్లు తీసుకెళ్తుంది. సో మంచిగా పేరు, డబ్బు, కీర్తి వచ్చాక అక్కడ నుంచి డౌన్ అవ్వాలి. సో 1, 6 అంటే 1 అడుగు ముందుకి 6 వెనక్కి. ఏ పని చేసినా బ్రేక్స్ రావాలి, కోపం ఎక్కువ అవ్వాలి, ఆరోగ్యం తక్కువ అవ్వాలి. సో సర్వానంద్ పేరులో 10 అక్షరాలు ఉన్నాయి. ఆయన పుట్టిందేమో 6, 1, 6. ఆయన పేరు మొత్తం కూడితే సర్వానంద్లో 33 నంబర్ వస్తుంది. ఈ 33 అంటే మళ్ళీ 10 లెటర్స్కి మళ్ళా 1, 6. ఈ 33 నంబర్ని ఇతరులకు మేలు చేసేవాడు, ఇతరులు మంచు కోరేవాడు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే స్వార్థం లేకుండా ఉంటారు. ఎవరు డబ్బులు అడిగినా ఇస్తారు, హెల్ప్ చేస్తారు, ఫ్రెండ్స్కి ఎప్పుడు ఆదుకుంటారు. అంటే ఈ కలికాలంలో ఇవన్నీ ఉండకూడదు. కలికాలంలో సాయం చేయి, కొంచెం చేయి, ధర్మం చేయి, కొంచెం చేయి. ఈ 33 అంటే మనకున్నదంతా కూడా దాన ధర్మాలు చేసేస్తారు, షూరిటీలు ఇస్తారు, సంతకాలు పెడతారు, డబ్బులు ఇస్తారు, అవసరమైతే నగలు కూడా ఇస్తారు. సో ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, హెల్త్ ప్రాబ్లం నంబర్. రీసెంట్గా నేను సర్వానంద్ చూస్తే చాలా చిక్కిపోయి ఉన్నాడు. ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అనుకున్నాను, అందుకే పేరు చెక్ చేయాల్సి వచ్చింది. యూజువల్గా నేను ఎవరిని చెక్ చేయను, నా దగ్గరకు వచ్చిన హీరోల పేర్లే నేను సరిగ్గా చెప్పను. సో ఈ సర్వానంద్ పేరులో 2 సార్లు 1, 6, ఒకసారి 33 నంబర్ ఉంది. ఈ పేరులో 1 అక్షరం మార్చుకోగలిగితే మళ్ళా హిట్ టు ఫ్లాప్ కాకుండా హిట్ల మీద హిట్లే ఉంటాయి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్కు ఉన్న పవర్లో పేరులోకి వచ్చిన పవరు 40%. పుట్టుకలో 100 ఉంది. పుట్టుకలో ఉన్న ఎనర్జీని బయటికి తీయాలంటే పేరే మంత్రం. సో మంత్రం దైవబలం. సో ఎవరైనా సరే వాళ్ళ పుట్టుక ప్రకారం పేర్లు బాగా పెట్టుకుంటే గొప్పగా ఎదుగుతారు. హీరోల్లాగా, వ్యాపారవేత్తల్లాగా, పొలిటీషియన్స్ లాగా రాణించగలరు. సో మీ పిల్లలు సక్సెస్ సాధించట్లేదంటే వాళ్ళ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో పేర్లు చెక్ చేసుకొని, ప్రపంచంలో ఎవరు కూడా మీ పేర్లు చెక్ చేసుకొని చెప్పరు. నేను చెప్పినట్టు పేరులో రాంగ్ నంబర్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. సో నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది దాకా ఆఫీసులు పెట్టుకున్నారు. నేను నేర్చుకోను కాదు, పనిచేసే. సో వాళ్ళు మీకు ఎలాంటి కరెక్షన్లు ఇస్తారు, మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి. సో రాంగ్ పీపుల్ని కలవద్దండి, బీ వేర్ ఆఫ్ ఇట్. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది, సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి,
9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 అవర్స్ రిప్లై వస్తుంది. ఎస్ఎంఎస్ చేసినప్పుడు నుంచి రిప్లై పెట్టకండి. రాత్రి 2 గంటలు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ.